ఏపీ నుంచి తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్కు తరలిస్తున్న బియ్యాన్ని భద్రాచలంలో సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. విజయవాడ హనుమాను జంక్షన్ నుంచి భద్రాచలం మీదుగా లారీలో ఛత్తీస్గఢ్ తరలిస్తున్న 285 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా బ్రిడ్జ్ సెంటర్ వద్ద ఆపగా లారీ ఆపకుండా అతివేగంతో వెళ్లిపోయింది. పోలీసులు వెంబడించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద లారీని పట్టుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి లారీ యజమాని డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పీడిఎస్ బియ్యం పట్టుకోవడం కోసం వెహికల్స్ని చెక్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక సీజీ ఛత్తీస్గఢ్ వెహికల్ వెళ్తుండగా ఆపి తనిఖీ చేశాము. తనిఖీ చేస్తే అందులో బియ్యం రవాణా అవుతున్నాయి. ఇది ఎక్కడి అంటే మేము విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ తీసుకెళ్తున్నాం అని తెలియజేశారు. దానికి సంబంధించిన కాగితాలు చూపించండి అంటే మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల మాకు డౌట్ వచ్చి వాటిని పీడిఎస్ బియ్యంగా గుర్తించి ఎనాలిసిస్కు పంపించాము. ఎనాలిసిస్ రిపోర్టు ఆధారంగా అది పీడిఎస్ బియ్యం అని తేలింది. వాటికి సంబంధించినటువంటి ఎలాంటి కాగితాలు లేనందున మేము వాటిని కేసు నమోదు చేసి వాటిపై 6A కేసు నమోదు చేస్తున్నాం. వెహికల్ని పోలీస్ స్టేషన్ భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ వారికి హ్యాండ్ఓవర్ చేయడం జరుగుతుంది. రైస్ని MLS పాయింట్ వారికి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వాటిని భద్రతా నిమిత్తం MLS పాయింట్ ఇన్ఛార్జ్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది.